అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారా? అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, చేయాలని చేయకుంటే బాగుండదని పరిస్థితిలో పోటీ చేస్తున్నారు. కానీ ఎలాంటిది అవినాష్ రెడ్డి గారికి ఏ లోటు రాదు, ఏ మెజార్టీ తగ్గదు, ఎలాంటి డోకా ఉండదు. మాకు ఈ బొద్దు కాదు, 50 ఏళ్ళ చరిత్రలో ఎక్కడని చెప్పు అక్కడ ఇక్కడ ఏమన్నా చెప్పినారంటే ఏమన్నా మారితే చెప్పలేము. తాలూకాలలో జిల్లాలో మారితే చెప్పలేము. కానీ కడప జిల్లాలో పులివెందుల తాలూకాలో మాటలు చెప్పడము కాదు, నోట్లో మాటలు వస్తున్నాయి, ఇట్లా మాటలంటే మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడకూడదు. కానీ మనిషి ఆత్మలో ఏంది ఏం జరుగుతుందని ఆత్మసాక్షిగా మాట్లాడాలి. కానీ ఏదో పుడింగులని ఏమి చేయలేరు, ఏం చేసినా కేసులు పెట్టాలి, వాళ్ళ మీద కేసులు పెట్టచ్చని ఉద్దేశంతో మాట్లాడడం కాదు. అది నిజాయితీ మాట్లాడాలి. నువ్వు ఓటు పెట్టుకున్నావు, ఓటు బ్యాంక్కి కావాలన్నా ఓటును అడుగు, ఓటు అడిగి వేయించుకునే సత్తా ఉంటే వేయించుకో. అటోటోడు ఇటాటోడు అటోటోడు ఇటాటోడు మేము కూడా వచ్చాయి, మాకు కూడా. శర్మిల గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, ఏమన్నా గెలుస్తారా శర్మిల గారు? షర్మిల గారికి ఆయన గెలిచేది కాదు, జిపాయిట్ కూడా కాదు. ఎందుకు వాళ్ళ సొంతం చెల్లెలయ్యా? ఎందుకు సొంతం చెల్లెలు అయితే ఎందుకు తెలుసు? తెలంగాణ ఏం చేసి వచ్చింది, ఏం పట్టు పెట్టి వచ్చింది, ఏం మాట్లాడింది? ఇదే సోనియా గాంధీని వీళ్ళందరినీ ఏం మాట్లాడింది, ఏమేం చేసింది? సోనియా దగ్గరికి మళ్ళా రాహుల్ గాంధీ దగ్గరికి నువ్వు పోయినావంటే ఎందుకమ్మా శరీరమ్మా? నువ్వు ఊరికంత ఉన్నా కానీ ఇవంతా ఉండాలా. వయసుల బ్రాండ్కు ఏ లోటు లేకుండా ఉండాలి, నిలబడుకో, చక్కగా నిలబడుకో. నువ్వు ఇండిపెండెంట్కి ఫోన్ చేయి, ఒక నిజాయితీ ఉంది. నాయన్ను చేసినారని చెప్పి వ్యతిరేకంగా ఒక జెడ్పీటీసీగా, ఒక తొండూరు మన జెడ్పీటీసీగా ఈ బుద్ధుడికి ఆ మాట అనుకుంటే ఊళ్ళంతా ఎట్లయిపోతుంది. జగన్ పరిపాలన మేము చెప్పినా ఏం చెప్పినా పులిందులు అంతా చెప్తారబ్బా అంటారు. అది రాష్ట్రమే చెప్తాంది, రాష్ట్రం చెప్తాంది. అదే బాగా మనం ఏం చెప్పినా మంది ఆ పులిందుల ఏమైనా జగన్రెడ్డి చెప్తారు, మనకి చెప్తారనే ఉద్దేశం ఉంటుంది. రాష్ట్రమే చెప్తాంది, రాష్ట్రం వింటున్నారు, మీడియా వాళ్ళు వింటున్నారు, ప్రజలు వింటున్నారు, ప్రతి ఒక్కడూ వింటున్నారు. మా జగన్రెడ్డి గారు ఎటాటి పరిపాలన ఏమి చేసినాడని. ఒకరు పరిపాలన చేసేదానికి ఒక ముఖ్యమంత్రి వేయలేదానికి ఒక వయసు వాళ్ళకి ఉండేది. చంద్రబాబు ఎక్కువ పథకాలు ఇస్తున్నారు కదా, జగన్ గారు ఏం పథకాలు ఇచ్చినాడయా? ఏం పథకాలు ఇచ్చినాడు? 14 సంవత్సరాలు రాజకీయం వెళ్ళి 14 సంవత్సరాలు వచ్చి అమౌంట్నంతా ఇష్టం వచ్చినట్టు దోంచుకొని కుంభకోణం చేసుకొని ఎన్నెన్నో ఎక్కడెక్కడో సంపాదించుకొని ఆస్తులను వేసుకున్నాం. మా జగన్ రెడ్డి గారు కానీ మా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు కదా, 5 ఏళ్ళు చేసినాడు. ఏమన్నా చెడ్డ పేరు వచ్చిందా? మళ్ళా వచ్చినాడు. మాకు ఆయన టైం, మనకు ఆ ప్రజలకు ఆయనకు రుణాలు లేక మాయ చెప్పి మోసపోయే కులం కాదు మా కులం. జగన్రెడ్డి గారి కులం ఒకటే, నేనైనా ఒకటే. మాట చెప్పితే ఏకాడికి ఆకాడికి తాడు కానీ పేడు కానీ తేల్చాం. కానీ మాట తప్పే వ్యవహారమే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ కుటుంబాలకే కాదు. ఇక్కడ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? ముగ్గురు పెట్టుకొని ఇంకా నలుగురు రాని కాక మాది మాకుంటుంది, వాళ్ళది అనుకుంటారు. అవినాష్ గారు ఇక్కడ మంచి పనులు చేశారంటారా? అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తేడా లేదు, ఏం ఎక్కువ తప్పు లేవు. ఇద్దరిదే ఒకటే మెంటాలిటీ, ఇద్దరు ఒకటే వాళ్ళకు. కానీ ఇద్దరిలో ఏం తేడాలు లేవు. అవినాష్ రెడ్డి అందరు చేస్తున్నాడు కాబట్టి జగన్ రెడ్డి దగ్గరికి కూడా అవసరం లేదని మేము పోవడంలే. ఎందుకు అంత ఖర్చులు పెట్టుకుని ఆడిపోవడం ఎందుకు? మనకి ఇక్కడ కాకుండా కదా ఆయన దగ్గర వాచింది. అయితే రామ్మోహన్ రెడ్డి ఎవరు, మున్రెడ్డి ఎవరు, ఎవరెవరని ఏమైనా మర్చిపోతాడని అడిగి మాట్లాడడానికి కలిసిదానికి పోవాల్సిందే. కానీ ఏ లోట్లు మాకు లేవు, ఏది కావాలనే చేస్తున్నారు. అది మేము చెప్తానే, నేను కడప జిల్లా వాస్తులము పులివెందుల వాస్తులు మేము చెప్పకూడదు. అది ఏమి చేసింది, ఎక్కడ చేసింది అందరికీ తెలుసు. ఏది తక్కువ ఉంది, ఏమి తక్కువ చేసినాడు? ఎక్కడ నీళ్లు లేకుండా చేసినాడు, ఏ చెరువులకు నీళ్ళు లేకుండా చేసినాడు, ఎక్కడ కాలువలు లేకుండా చేసినాడు. ఏ తక్కువ వచ్చినాడికి ఏది నాకు ఫలాన్ని చేయలేదు అని కుటుంబంలో దమ్ముల మీద చేసుకుని చెప్పేవాడు. చెప్పమను లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరన్నా కానీ. అవినాష్ జిల్లా లెవెల్లో పులివెందుల తాలూకాలోనా
మొత్తం కడప జిల్లా మొత్తం మా కడప జిల్లా 5 లక్షలు 4 లక్షలు మా చిల్లర వచ్చింది. ఈసారి 5 లక్షలు వస్తాయి గ్యారంటీగా. 1,20,000 1,15,000 జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి. దాంట్లో డోకానే లేదు. ఎప్పటికైనా